నంద్యాల మిస్సింగ్ కేసు గురించి మనందరికీ తెలిసిందే. పాప మిస్సింగ్ అనుకుని వెతకడం స్టార్ట్ చేసిన పోలీసులే ఆశ్చర్యపోయేలా చేశారు ఈ ముగ్గురు మైనర్ వ్యక్తులు. వీళ్ళని ఏం చేసినా పాపం లేదండి. ఏం జరిగిందో చెప్తాను వినండి. ఇది విన్నాక పాపకి జరిగిన అన్యాయంపై మీరేమనుకుంటున్నారు, అలాగే వీళ్ళని ఏం చేయాలి అనేసి కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ లైక్ చేసి ఈ వీడియోని నలుగురికి తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్కి చెందిన ముచ్చుమరి అనే గ్రామానికి చెందిన 8 years పాప ఆడుకునేదానికి బయటికి వెళ్ళింది. ఆ రోజు సండే 7th July. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. 9 గంటలకు వెళ్ళిన పాప 1 అవుతున్నా కూడా ఇంటికి తిరిగి రాలేదు. సరే, పాప ఆడుకునేదానికే వెళ్ళింది కదా, సో పక్కనే కదా అనేసి వదిలేశారు. కానీ ఈవినింగ్ అవుతూ సాయంకాలం అవుతూ పాప ఇంకా ఇంటికి రాలేదు. సరే అనేసి పేరెంట్స్ కూడా వెతకడం స్టార్ట్ చేశారు. కానీ పాప ఆచూకీ తెలియనే లేదు. లేట్ చేయకుండా పోలీసులకు కూడా మిస్సింగ్ కేసు అనేది కంప్లైంట్ ఇచ్చేశారు. పోలీసులు 8th July ఫస్ట్ మిస్సింగ్ కేసు లాగా దీన్ని హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేశారు. మొత్తం కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. పాప మార్నింగ్ యాక్చువల్లీ పార్క్లో వెళ్ళి ఆడుకోవడం అనేసి తెలిసింది. సరే, అక్కడికి వెళ్ళి ఏమైంది అనేసి ఎంక్వైరీ చేస్తూ ఉండగా పాపతో పాటు ఇంకో చిన్ని పాప తనతో ఆడుకుంటూ ఉన్నింది అనేసి తెలిసింది. ఆ పాపని ఎంక్వైరీ చేస్తే ఆ పాప వచ్చి ఇంకో 3 వ్యక్తుల్ని పాయింట్అవుట్ చేసింది. ఆ 3 వ్యక్తులు కాదు, మైనర్ పిల్లలు. ఒక అబ్బాయికి వచ్చి 12 years మాత్రమే, ఇంకో 2 వచ్చి 15 years అనమాట. వీళ్ళు 3తోనే పాప వెళ్ళింది, అంటే అక్క వెళ్ళింది అని చెప్పుండాది. అలాగే ఈ 3 మైనర్ పిల్లల్ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు పిల్లలని మాత్రం మెన్షన్ చేయకూడదు అనేసి అనుకుంటున్నా, ఎందుకంటే వీళ్ళు చేసిన పని అంత దారుణమైనది. వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ చూసే పోలీసులే షాక్ అయిపోయారంట. ఏంటంటే పాపని చంపి ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ కెనల్లో పడేశాము అనేసి ఫస్ట్ చెప్పారు. అలాగే పోలీసులు కూడా ఆ కెనల్ మొత్తం కూడా వెతికిన పాప ఆచూకీ దొరకనే లేదు. NDRF సహాయంతో కూడా ఫుల్గా ఎతికారు, కానీ ఏ ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. మైనర్ని అడిగితే భయపడి అబద్ధం చెప్పామనేసి, అలాగే ఈసారి ఇంకో ఇన్ఫర్మేషన్ అది ఇచ్చారు. ఏంటంటే ముచ్చుమారి శ్మశానంలో పూడ్చిపెట్టామనేసి చెప్పారు. పోలీసులు నెగ్లెక్ట్ చేయకుండా అక్కడికి కూడా వెళ్ళి వెతకడం స్టార్ట్ చేశారు, కానీ అక్కడ కూడా దొరకలేదు. మళ్ళీ ఇంకో కథని అల్లారు. ఏంటంటే పాపని బలిచ్చాము అనేసి. వాళ్ళు చెప్పిన కెనల్లో కూడా వెళ్ళి వెతికారు, కానీ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సరే, పేరెంట్స్ని అదుపులోకి తీసుకొని ఇన్ఫర్మేషన్ లాగుదామనేసి ట్రై చేశారు. అక్కడ కూడా పోలీసులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. వీళ్ళతో ఏం లాభం లేదు అనేసి పోలీసులు ఈసారి డాగ్ హెల్ప్ని తీసుకున్నారు. డాగ్స్ కూడా పాప వాడిన బట్టల్ని స్మెల్ చేసి పాపని వెతకడం స్టార్ట్ చేసింది. అలా డాగ్స్ వెతకడం స్టార్ట్ చేస్తూ ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ వైపుగా వెళ్ళాయి. సో ఇంకా కన్ఫర్మే చేసేసారు పాప ఇక్కడే మిస్ అయ్యింది అనేసి. ఇక్కడ వీళ్ళు వెతుకుతూ ఉండే టైంలోనే పోలీసులు మైనర్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ లాగడం ట్రై చేశారు. దీంట్లో మైనర్లు చెప్పిన విషయం విని వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఏంటంటే పాపని ఆడుకుందాం అనేసి పిలుచుకుపోయి అక్కడ పాపని పాడు చేసి చంపేదానికి ట్రై చేయలేదు, పాపని పాడు చేశారు. కానీ వీళ్ళకి ఒక చిన్న డౌట్ అనేది వచ్చిందంట. ఏంటంటే పాపకి జరిగిన విషయం పాప బయటికి వెళ్ళి చెప్పేస్తే ఏమవుతుందో అనేసి ఆ కెనల్ వైపుగా తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేశారంట. వీళ్ళని ఇప్పుడు ఏం చేయాలని చెప్పండి చూద్దాం. అసలు ఆ పాప ఇంకా దొరకలేదు. దీంట్లో ఈరోజు మధ్యాహ్నం దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వీళ్ళు 3 కాదంట, ఇంకా 2 కూడా ఉన్నారు అనేసి ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. అండ్ ఇది అఫీషియల్గా అనౌన్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో టోటల్గా 3 నుంచి 5 మంది, అంటే వీళ్ళు మైనర్లేనా ఇంకా 2 వచ్చి వేరే వ్యక్తుల అనేసి ఇంకా క్లారిటీ అనేది లేదు. సో వీళ్ళు 3 మైనర్లు అయితే కన్ఫర్మ్ అయితే అయ్యింది. సో వీళ్ళని ఏం చేయాలి అనేసి మీరే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే పాపకి న్యాయం జరిగేలా చూద్దాం. పాప అయితే కన్ఫామ్గా లేదు అనేసి తేలిపోయింది, కానీ పాపకి అట్లీస్ట్ న్యాయమైన ఇప్పిద్దాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.